నమస్కారం, వైఎస్ఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రసాద్. ముందుగా ఇవాళ హెడ్లైన్స్. నువ్వు చేసిన పనుల మీద టవర్ క్లాక్ వద్ద చర్చకు సిద్ధమా? మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సవాల్ విసిరిన డిప్యూటీ మేయర్ కోవటం విజయభాస్కర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ రాజకీయ సమాధి కావడం ఖాయం. చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఫైర్. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. అభివృద్ధి గురించి మీరా మాట్లాడేది? పనులు ప్రారంభిస్తూ ఉంటే దీక్ష అంటారా? మాజీ ఎమ్మెల్యేపై మేయర్ వసీం ఆగ్రహం. తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5,000 మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెల్లడి. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఈ నెల 20న దీక్ష చేస్తారంటూ చేసిన వ్యాఖ్యల మీద డిప్యూటీ మేయర్ కోవటం విజయభాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అసలు నీ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది? నువ్వు ఏం హామీలు ఇచ్చావో టవర్ క్లాక్ వద్ద చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నీకు ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు, మళ్ళీ నీ దగ్గర ఉన్న వాళ్లతో ప్రెస్ మీట్లు నిర్వహించే రాజకీయాలు వద్దంటూ ఘాటుగా హెచ్చరించారు. శ్రమదానం పేరుతో నువ్వు కోట్లకు కోట్లు బిల్లులు తీసుకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. నువ్వు పాదయాత్ర పేరుతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి నడిచావు. మేము చేసిన రోడ్ల మీద అభివృద్ధి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర సమయంలో డివైడర్లు తొలగిస్తే నా సొంత ఖర్చులతో వేస్తానని చెప్పి దానికి కూడా బిల్లులు చేసుకుంది మీరు కాదా అని నిలదీశారు. బ్యూటిఫికేషన్ పేరుతో కూడా నగరంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. గత పాలనలో కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనంతా ఆ పార్టీ నేతల కుమ్మలాటలకే పరిమితమైందన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై మా ఎమ్మెల్యేపై గాని మా పాలక వర్గంపై గాని మచ్చ లేకుండా ఎవరూ వెతికి చూపే విధంగా కాకుండా నిబద్ధతతో నిజాయితీతో అభివృద్ధి సాగుతోందని డిప్యూటీ మేయర్ కోవటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఇది వరకు మన మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి చాలా మంచి మాటలు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. బాధులే బాధులు అని చెప్పి ఏదో ఎక్కడ పోతున్నాడంట. బాధులే బాధులు అని పోతున్నావు సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. మరి నాయన మహానుభావ ప్రభాకర్ చౌదరి గారు, నీకు నిజంగా ఆత్మసాక్షి ఏదేదో పెద్ద పదాలు వాడుతుంటావు. ఎందుకంటే ఎవరైతే చేతగానోడే ఇట్లా మాట్లాడుతుంటాడు. మరి గతంలో ఎప్పుడు నిరుద్యోగ వృద్ధి వచ్చింది నువ్వు ఒక్కసారి సమాధానం చెప్పగలవా? అన్నా క్యాంటీన్లు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే అధికారంలోకి వచ్చిన 4 రోజుల లోపలే తెలుగుదేశం పార్టీ అమలుపరిచిందా? మీరు పెట్టిన ఏ స్కీమ్ కానీ మహిళలకు సంబంధించి అన్ని రకాల పొదుపు సంఘాల మహిళలు మాఫీ చేస్తామని చెప్పిన సందర్భం చూసాం. మరి ఎన్ని సంవత్సరాలకు నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేయగలిగావా? మరి ఆ రోజు ఇవన్నీ కూడా నీ ఇచ్చిన హామీలు మతికి రాకుండా ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడకుండా ఈరోజు వచ్చి బాధులే బాధులు అని చెప్తున్నావు. ఏంది బాధలు నువ్వు చెప్తున్న విషయాలు? ఏ విషయం మీద నువ్వు మాట్లాడుతున్నావు? సరే, ఆ విషయం మీద పోయావు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన రోజు నుంచే సంక్షేమ పథకాల విషయంలో నిన్నటి రోజుకు 98% ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు పూర్తి చేసిన ఘనత చరిత్ర ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి దక్కింది. మరి ఆ విషయం పక్కన పెడదాం. నిన్నటి రోజు మరొక విషయం చెప్పాడు. ఏది? ఆ మరొక సంబంధించి నేను 20వ తారీఖు ధర్నా కూర్చుంటా, మీరు అమలుపరచకపోతే అంటే టెండర్లు అయిపోయినాయి. దానికి సంబంధించి అలైన్మెంట్ వాళ్ళు సర్వే చేసుకుని ఎక్కడెక్కడ కల్వర్ట్ కావాలో కల్వర్ట్ సంబంధించి ఏ స్థాయిలో ఏ పరిణామంలో ఉండాలనో అదంతా కూడా కొలత వేసుకొని పోవడం జరిగింది. త్వరలో రేపు వారం మొదలు పెడతారంటే మా నాయకు మధ్యకి వస్తారు. నేను చేసిన దాంట్లో కూడా నా పాత్ర ఉండాలని చెప్పి నేను ధర్నా కూర్చుంటానని చెప్పడం జరుగుతుంది. నిజంగా నీకు అనంతపూర్ నగరం మీద శ్రద్ధ ఉందా మహానుభావ? ఏదైతే నువ్వు ఈరోజు మరో వంక అని చెప్పడం జరిగిందో అది నిలబడింది. ఏ పరిపాలనా కాలంలో నిలబడిందో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎమ్మెల్యేగా రేపో మాపో కాదు, ఇంకా 8 నెలలు ఉంటే నేను వెళ్ళిపోతా అనగానే ఆ పని నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఎందుకు ఆ 8 మాసాలు నువ్వు కొనసాగించలేకపోయినావు? మరి అనంతపురం నగర అభివృద్ధి మీద అనేక పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. ఏదైతే శ్రీకంఠం దగ్గర నుంచి గుత్తి రోడ్డు వరకు మనందరికీ తెలిసిన విషయమే. 2 సంవత్సరాలు తొవ్వి వదిలిపెడితే ఆ నరక యాతన అనంతపూర్ నగర ప్రజలు అనుభవించిన మాట వాస్తవం కాదా ప్రభాకర్ చౌదరి? ఏదైతే ఈరోజు నేను చెప్పుకుంటూ నేనే ఈ అనంతపూర్కంతా అభివృద్ధి కారణం కాగలుగుతా, ఈ అనంతపూర్ అభివృద్ధి చేయగలుగుతా రాబోయే రోజుల్లో అని చెప్పి ఆ రోజు కమ్మ భవన్లో నువ్వు గెలిచిన 3వ రోజే సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు నువ్వేం చెప్పావు? అనంతపూర్ నగరంకు అండర్ గ్రౌండ్ తీసుకొస్తా, అనంతపూర్ నగరానికి మొత్తం కూడా రింగ్ రోడ్డు తీసుకొస్తా,
అనంతపురం నగరంలో కంపోస్ట్ యార్డు నిర్మూలిస్తా. ఈ 3 చేయగలిగినప్పుడు మాత్రమే నేను ఈ అనంతపురం నగర ప్రజలను ఓటు అడుగుతా అని చెప్పిన మాట మర్చిపోయావా? రికార్డు వినిపించాలనా? చేతైతే ప్రభాకర్ చౌదరి రేపే 12 o'clock దగ్గర చర్చ పెడదాం. నీకు దమ్ముందా వచ్చేదానికి అని చెప్పి ప్రభాకర్ చౌదరిని అడుగుతున్నా. నువ్వు అండర్ గ్రౌండ్ పూర్తి చేయగలిగావా? రింగ్ రోడ్డు పూర్తి చేయగలిగావా? కంపోస్ట్ యార్డు పూర్తి చేయగలిగా? అందుకే నేను ఈ అనంతపురం ప్రజలు అన్నీ మధ్య పెట్టుకున్నారు కాబట్టి నిన్ను 30,000తో ఓడించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రభాకర్ చౌదరి, అనంతపురం మీద నీకు శ్రద్ధ ఉంది, నీకు చిత్తశుద్ధి ఉందా? నేను ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ఏదైతే డివైడర్లన్నీ తొలగిస్తే డివైడర్లు నా సొంత ఖర్చుతో నేను ఏర్పాటు చేస్తా అని చెప్పిన ప్రభాకర్ చౌదరి, అనంతపురం నగరంలో 3 కోట్లు బిల్లులు తీసుకుంది నువ్వు కదా ప్రభాకర్ చౌదరి? గెలిచిన తర్వాత ఏదైతే మలవంక నడివంకలో సిల్ట్ తీసి నా స్వతహాగా నా శ్రమదానం, అదేదో ముద్దు పేరు భలే మాట్లాడతాడైనా, శ్రమదానం అంట. ఏ శ్రమదానం? ఏ పొద్దు గంప ఆ ఫోటోలకు ఏదో పేటా చుడతాడు, గంప పెడతాడు, ఇది ఒక షో ఇచ్చేది శ్రమదానం అంటాడు. శ్రమదానంలో సవాల్ చేస్తున్నా, శ్రమదానం సంబంధించి నువ్వు ఇన్ని వేల రూపాయల శ్రమదానం నేను చేసినా అని చెప్పే దమ్ముందా ప్రభాకర్ చౌదరి నీకు? ఒక గంప మరో వంకలో కానీ నడివంకలో కానీ సిల్ట్ తీయలేదు. ఈ ఒక 1 కోటి రూపాయలు శ్రమదానం ద్వారా సిల్ట్ తీసి అనంతపురం నగరపాలక సంస్థకు నేను ధారాళంగా విరాళం ఇచ్చినట్టు నేను తెలియజేస్తా, శ్రమదానం చేస్తా అని చెప్పి నువ్వు 1 రూపాయి శ్రమదానం ద్వారా నువ్వు చేయగలిగావా ప్రభాకర్ చౌదరి? నువ్వు మాట్లాడతావా? అనంతపురం నగరంలో ఈరోజు అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉందా నీకు? అనంతపురం నగరం సంబంధించి ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్న అభివృద్ధి విషయం మేము మాట్లాడుతూ ఉంటే మొన్న ఒకసారి మధ్యలో ఏది యాత్ర, ఇది పాదయాత్ర నగరంలో పెట్టింది. ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్ల. సరే 60 కిలోమీటర్లు చెప్పాడు. దమ్ముందే నీకు? దా, నువ్వు దిగిన ప్రతి పాదయాత్ర నీ రోడ్డు అంతా తిరుగుదాం, అంతా కలిసి 20 కిలోమీటర్లు రాదు, తప్పుడు గుతలు కూస్తావాను 60 కిలోమీటర్లు అని చెప్పి. ఇవన్నీ ఎవరిని 60 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను అనంతపురం నగర ప్రజలకు ఇవి చేసినా అని చెప్తే వినేదానికి మేమేమన్నా ఏదో చెవులో పూలు పెట్టుకున్నాను? అనంతపురం నగర ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. నీకు ఏదైతే నువ్వు రోడ్లలో తిరిగావో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందర నువ్వు పాదయాత్ర మొదలుపెట్టి తిరిగావు, ఆ రోడ్డు వేసింది మేము. ఏదైతే హౌసింగ్ బోర్డు సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ నుంచి విద్యుత్ నగర్ వరకు నువ్వు పాదయాత్ర చేశావో, ఆ రోడ్డు వేసింది మేము. ఏదైతే హౌసింగ్ బోర్డులో ఒకవైపు పూర్తిగా ఇంకోవైపు ఆ రోడ్డు తిరిగావో, ఆ రోడ్డు వేసింది మేము. ఏదైతే ఈరోజు నువ్వు ఇటువైపు సాయినగర్ మీద వచ్చావో, ఆ రోడ్డు వేసింది మేము. శ్రీకంఠం సర్కిల్ రోడ్డు వేసింది మేము. రాజు రోడ్డు వేసింది మేము. గుత్తి రోడ్డు మీద నువ్వు పాదయాత్ర చేసుకుంటూ పోతే ఆ గుత్తి రోడ్డు కూడా నువ్వు పూర్తి చేసింది మేము. ఏదైతే నువ్వు ఇప్పుడు మన 12 o'clock నుంచి రాజీవ్ కాలనీ అయిపోయావో, ఆ రోడ్డు వేసింది మేము. మేము వేసిన రోడ్ల మీద నువ్వు పాదయాత్ర చేసుకుంటూ పోతూ అభివృద్ధి ఎక్కడ జరిగింది అంటే నీ కాళ్ళ కింద జరిగిన అభివృద్ధి సంబంధించి నీకు కనిపించడం లేదంటే నీకు కళ్ళు ఉన్న కబోదివో కాదో ఒక్కసారి అర్థం చేసుకోవాలా ప్రభాకర్ చౌదరి. ఏదంటే అది నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారులే అనుకుంటే ప్రజలు చైతన్యవంత ప్రజలు నీకు బుద్ధి చెప్పడం జరిగింది. అనంతపూర్ నగర చరిత్రలో ఏ నాయకునికి చెప్పని బుద్ధిని చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక్క కార్పొరేటర్షిప్ గెలిపించుకోలేకపోయావు, నువ్వు మాట్లాడతావా? అనంతపూర్ నగరంలో 2,000 పెన్షన్లు వస్తే 2,000 పెన్షన్లను 18 మాసాలు ఏ ఒక్క లబ్ధిదారుని ఇవ్వకుండా నా ఇంటికాడికే వచ్చిన వాళ్ళకి నేను పెన్షన్ ఇస్తా అని చెప్పిన దౌర్భాగ్యులు నువ్వు కాదా అని చెప్పి ప్రశ్నించుకోమని చెప్పి ప్రభాకర్ చౌదరి చేస్తున్నా. దీని మీద కూడా చర్చకు నువ్వు సిద్ధమైతే నేను సంబంధించిన సాక్ష్యాధారాలతో నేను రెడీ ఉన్నా. నువ్వు సిద్ధమా అని చెప్పి తెలుగుదేశం నాయకులను ప్రభాకర్ చౌదరిని అడుగుతున్నా. ఈరోజు ఆ రకంగా కొనసాగుతుందా? పారదర్శకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ అభివృద్ధి ఈ విషయంలో ఎక్కడే కానీ కులం జరగకుండా, మతం జరగకుండా, ప్రాంతం జరగకుండా, పార్టీ జరగకుండా అర్హతే ప్రామాణికంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తున్న జరుగుతుంది. నువ్వు అన్నీ కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళకే ఇండ్లు, మా ఇంటికి వచ్చిన వాళ్ళకే సంక్షేమ పథకాలు, మా ఇంటికి వచ్చిన వాళ్ళకే ఈరోజు పెన్షన్లు అని చెప్పి నిబంధనలు పెట్టింది నువ్వు కదా అని చెప్పి ఈరోజు నేను దానికి సమాధానం లేదు. రేపు కూర్చుంటా ప్రభుత్వాల దగ్గర ఏ అభివృద్ధికైనా నువ్వు రాగలుగుతావా? నీ అనుచరులతో పెట్టించి నీకు స్థాయి ఉంది అంటే నాకు నీ అబ్బ స్థాయి ఉంది. నాకు నీ అబ్బ స్థాయి ఉంది, చాలాసార్లు చూసా. నాకు వ్యక్తిత్వంతో పనిచేస్తున్న వ్యక్తిని అనంతపురం నగరంలో మేము, నిజాయితీతో పనిచేస్తున్న వ్యక్తులు మేము,
అనంతపురం నగర సమస్యల మీద పరిష్కారాల మీద అనేకంగా పోరాటం కొనసాగించడం జరుగుతోంది. ఈ అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతో అనంతపురం నగరంలో అనేక నిధులు తీసుకొచ్చి ఈరోజు అనంతపురం నగరంలో చూస్తున్నాం 311 కోట్ల రూపాయలతో ఏదైతే ఈరోజు రాప్తాడు పంగల్ రోడ్డు మొదలుకొని టవర్ క్లాక్ మీదుగా ఈరోజు అనంతపురం నగరం నడిబొడ్డు మీద నుంచి ఈరోజు బల్లార్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం కొనసాగింది. దీన్ని అభివృద్ధి కాదంటామా? మరి 55 కోట్ల రూపాయలతో ఈరోజు గుత్తి రోడ్డు పూర్తి కాగలిగింది. దీన్ని అభివృద్ధి కాదంటామా? ఈరోజు అనంతపురంలో కంపోస్ట్ యార్డ్ సంబంధించి దాదాపుగా ఇప్పటికే 50% పూర్తి కావడం జరిగింది. ఇంకొక 4-5 మాసాల్లో కంపోస్ట్ మొత్తం కూడా తీసివేయడం జరుగుతుంది. దీన్ని అభివృద్ధి కాదంటామా? జగన్మోహన్ రెడ్డి గారి సముచిత నాయకత్వంలో అనంతపురం శాసనసభ్యులు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా అంటే నెలకోసారి మతికొస్తుంది నీకు అనంతపురం నగరం, 6 నెలలకోసారి మతికొస్తుంది నీకు. అదేం చేసినావు ఇదేం చేసినావు అని చెప్పి రోడ్ల విస్తరణ జరగాలని కోరుకునే దాంట్లో మొట్టమొదటి ఉంటాం. అనంతపురం నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో మేము ముందుంటాం. గతంలో ప్రభాకర్ చౌదరి మనం చూసాం ఆ రోడ్డు విస్తరణలో. అన్న కూడా ఇంకా అనేక మంది మిత్రులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అడుగడుగున అడ్డంకులు వేసుకుంటూ కోర్టుకు పోతూ దాన్ని ఏ పని కూడా ముందు జరగకుండా, అదే కాదు అన్ని పనులు కూడా ముందు జరగకుండా అడ్డుపడింది ఆయన కదా. మళ్ళీ అంతెందుకు ఏదో మాట్లాడదాం. ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం, కరువు అనుభవిస్తున్నాం. ఏదైతే ఇక్కడ రామ్నగర్ బ్రిడ్జ్ ఉంది, రామ్నగర్ బ్రిడ్జ్ 4 వరుసల బ్రిడ్జ్ కదా మంజూరైంది. మరి దాన్ని ఎందుకు నువ్వు కుదించడం జరిగింది? నువ్వు కదా ఆ రోజు అనేక కౌన్సిల్లో తీర్మానం చేయించావు, మర్చిపోయాము ప్రభాకర్ చౌదరి. కౌన్సిల్లో ఏమంటే ప్రజలు నష్టపోతారని చెప్పి కౌన్సిల్లో నువ్వు ఆ సమావేశంలో కూర్చొని తీర్మానం చేయించావు. నువ్వు ఈరోజు అనంతపురం గురించి మాట్లాడుతా అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో. ఏదైనా సలహాలి పెద్ద మనసుతో మేము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇది కుదరకుండా ఏదో మేము పని మొదలు పెడతా అంటే నేను ధర్నా చేస్తా, 6 నెలలు అయింది అభివృద్ధి ఏం జరిగింది అంటే నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసినా చెప్పు మోహన్ బాబా. మేము ఇన్ని రోడ్లు చెప్పినాం, నువ్వు ఒక రోడ్డు చెప్పు, ఒక రోడ్డు చెప్పు, ఇది మేము చేసినామని ఒక్క రోడ్డు చెప్పు నువ్వు చేసిన ఏదైనా ఉంటే. అనంతపురానికి సంబంధించి మేము చిత్తశుద్ధితో గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక మంది మిత్రులు ఉన్నారు. పని చేస్తే పందులు తరలిస్తా అంటే వద్దంటాడు. పందులైతే ఊళ్ళో ఉండాలంట, పారిశుద్ధ్యం మెరుగుపడాలంట. అదేందో నాకు అర్థం కాదు. ఆవులు మేము తరలిస్తా అంటే వాళ్ళు రెచ్చగొడతాడు. రెచ్చగొట్టేది మీరంతగా ముందు ధర్నా చేయండి అని చెప్పేది. ఆవులైతే మరి ఈరోజు మనం చూస్తే ఎంత దుర్గంధం అనుభవిస్తున్నాం. టౌన్లో పేడ మామూలు మనిషి ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఈరోజు ఆవులు కూడా అదే రకమైన ఆహారం తీసుకోబట్టి దానికి సంబంధించిన పేడ అయితే ఎంత దుర్గంధంగా తయారైపోయింది ఈరోజు. దీని విషయంలో మేము ప్రయత్నం చేస్తా అంటే ఆవులను రెచ్చగొడతాం. మరి అనంతపురంలో పారిశుద్ధ్యంగా లేదు, దీని మీద ధర్నాగా నిషిద్దామంటావు. ఈ డబుల్ స్టేట్మెంట్ మానుకో. అయిపోయింది, నీ జమానా అయిపోయింది బ్రదర్. నువ్వు అన్ని చుట్టుకొని నువ్వు పక్కన పెట్టి కూర్చో. చంద్రబాబు తీరు మారకపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి ఖాయమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు స్పష్టం చేశారు. నగరంలోని 2వ డివిజన్ లో కార్పొరేటర్ నాగమణితో కలిసి ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పారు. గతంలో హైదరాబాద్ లో మాత్రమే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు చాలా నష్టపోయాయని అనంత్ తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల భవిష్యత్తులో మరోసారి విభజన సమస్యలు రాకుండా ఉంటుందని తెలిపారు. గతంలో హైకోర్టు కర్నూలుకు కావాలని ఆందోళన చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు రాజకీయ కారణాలతో వెనక్కి వెళ్తున్నారని విమర్శించారు. వ్యక్తపరుస్తూనే స్థానిక సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొస్తుంటే దానికి కూడా అక్కడికక్కడే పరిష్కారమైనటువంటి కూడా పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తూ, అలాగే తర్వాత అయ్యేటివి కూడా మేము అవన్నీ కూడా నోట్ చేసుకొని పరిష్కరించాలని చెప్పే ఒక ధ్యేయంతో కూడా ఈ గడప గడపకు మన ప్రభుత్వం పేట కూడా జరుగుతూ ఉంది, ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంది. అంతేకాదు ఈరోజు నేను అంతా కూడా పెద్ద ఎత్తున కూడా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు ప్రజలు కూడా. అటువంటి టైంలో ఈరోజు కేవలం ఒక రాజకీయ కారణాలు ఈరోజు ఈ 3 ప్రాంతాల యొక్క అభివృద్ధి కూడా మేము తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం.
రాజకీయంగా కూడా ఈరోజు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అనేకమైన ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు కూడా ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానీ మేము కూడా ఈ 3 ప్రాంతాలు కూడా 3 రాజధానులకు పేట తీసుకొని వచ్చేది కూడా 3 ప్రాంతాలు కూడా అత్యంత వెనుకబడిన రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతం 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పే ధ్యేయంతో కూడా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా కూడా ప్రజల మద్దతు కూడా ఉంది. దీనికి మేము ముందుకు కూడా పోతున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలం సోమలాపురం గ్రామంలో నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ భవనాలను ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్మన్ బోయి గిరిజమ్మలు ప్రారంభించారు. డి హీరేహాల్ మండలం సోమలాపురం గ్రామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి హీరేహాల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళులాగా భావిస్తూ ప్రజలకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సంక్షేమాన్ని అందిస్తూ, ఇంకొక వైపు అంతే ప్రాముఖ్యత అభివృద్ధి కూడా ఇస్తూ సుపరిపాలన అందిస్తూ ఉంది. కళ్ళు లేని కబోదుల్లాగా, బుద్ధి జ్ఞానం లేని వెధవల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి కారు కూతలు కూస్తూ ఉంది. వాళ్ళకి చెప్తున్నా, ఈరోజు ప్రతి పంచాయతీలోకి రండి, ఇక్కడ నిర్మాణమైనటువంటి గ్రామ సచివాలయాన్ని చూడండి, రైతు భరోసా కేంద్రాలను చూడండి, ఆరోగ్య కేంద్రాలను చూడండి, నాడు నేడు కింద అభివృద్ధి అయినటువంటి పాఠశాలలను చూడండి, నాడు నేడు కింద అభివృద్ధి అయిన ఆసుపత్రులను చూడండి. ఎక్కడ చూసినా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతూ, ఒక్క సోమలాపురం గ్రామంలోనే అభివృద్ధికి 8,60,00,000 ఖర్చు పెడుతూ, త్వరలోనే తాగునీటి పథకాలు కూడా సంబంధించినటువంటి దీన్ని త్వరలోనే దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ఏ గ్రామాల్లో పోయినా, ఏ పంచాయతీల్లో పోయినా కూడా అభివృద్ధి కళ్ళకు అందరికీ కనబడుతుంటే వాళ్ళకి కనబడడం లేదంట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ హయాంలో 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం కల్పిస్తే 5 సంవత్సరాలు కూడా కేవలం దోపిడీయే, ఇంకా ఏదీ లేదు. దోపిడీ. ఆ విధంగా ఈరోజు ఇదే డబ్బులే, ఆ రోజు అవే డబ్బులే. ఈరోజు ఇంత అభివృద్ధి కనబడుతూ ఉంది, ఆ రోజు ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, అవన్నీ కూడా దోచుకు తిన్నారు. ఈరోజు చేయూత, చేదోడు, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, అదేవిధంగా మనబడి, నాడు నేడు, ఈ రకంగా ఏమైతే జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలకు సంబంధించిన డబ్బంతా ఆ రోజు ఎక్కడికి పోయింది అంటే అవన్నీ తెలుగుదేశం పార్టీ దొంగల జేబుల్లోకి పోయినాయి. కాబట్టి ఆ రోజు ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టలేకపోయినారు. వాళ్ళ హయాంలో వర్షాలు లేక, కరువు వచ్చి తాగడానికి నీరు లేక ట్యాంకర్లతో, ట్రాక్టర్లతో నీళ్లు తోలిన రోజులు అవి. ఆ శని విరగడైపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు గ్రామాల్లో భూగర్భ జలాలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా జలకళ సంతరించుకుంది. వాళ్ళు ఏమీ చేయలేకుండా ఆ రోజు జలహారతి అని చెప్పి డ్రామాలు, నాటకాలు ఆడినారు. కానీ ఈరోజు ప్రజలు ఎక్కడ చూసినా నీరు వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ దరిద్రపు కొట్టు చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు. వాళ్ళ అవసరం తీరిపోయింది, వాళ్ళ దరిద్రం పోయింది, వాళ్ళ పీడ విరగడయింది. ఆ దరిద్రాన్ని, ఆ పీడని, ఆ శనిని మళ్ళీ తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. జన్మభూమి కమిటీల దోపిడీకి రాష్ట్రాన్ని అప్పగించేందుకు, తెలుగుదేశం పార్టీ దొంగలకి ఈ రాష్ట్రాన్ని అప్పగించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీ పార్టీ కథ అయిపోయింది. ఎవరైనా మంచి వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆ పార్టీని వెంటనే వదిలిపెట్టి ప్రజాసేవకు మాతో పాటు కలిసి రండి, కలిసి పనిచేద్దాం, ప్రజలకి మంచి చేద్దాం. కేవలం దోపిడీ చేసుకొని బాగా సంబంధించుకున్నటువంటి దొంగలు ఎవరైనా ఉంటే మీరు కావాలంటే టీడీపీలోనే ఉండిపోండి, కానీ మంచి వాళ్ళంతా కూడా పార్టీ వదిలిపెట్టి రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరం కూడా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఒక్కటయ్యి రాబోయే రోజులలో కూడా మరింత అభివృద్ధిని, సంక్షేమాన్ని సాధించుకునేందుకు
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీ పార్టీ, తెలుగు దుర్మార్గుల పార్టీకి సమాధి కట్టి ఇక నామరూపాలు లేకుండా చేద్దామని చెప్పి పిలుపునిస్తాం. మరోవంక కాంక్రీట్ పనులకు టెండర్లు ముగిశాయి. పనులు త్వరలో ప్రారంభమవుతున్నాయని, ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలుసుకోవాలని మేయర్ వసీం సూచించారు. అభివృద్ధి పనుల గురించి మీరా మాట్లాడేది అంటూ మేయర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ జిమ్స్ పేరుతో నువ్వు చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసునన్నారు. ఇప్పుడు ప్రారంభమవుతున్న పనుల గురించి ఏదో దీక్ష చేస్తానంటూ నాటకాలకు తెర తీశారన్నారు. ఇంకా ఏ పనులు చేస్తున్నామో అన్ని ఆయన స్వయంగా వచ్చి చూడవచ్చునన్నారు. నెలకు 2 రోజుల పాటు బాదుడే బాదుడు అంటూ కాలనీలు తిరిగి విమర్శలు చేయడం కాదని, తాము నిత్యం ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. తాము అభివృద్ధి చేస్తుంటే అన్ని మా వల్లే వచ్చాయని చెప్పేందుకు ప్రభాకర్ చౌదరి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం హయాంలో కాంట్రాక్టర్లు ఎలా ఇబ్బంది పడ్డారు అన్నది అందరికీ తెలిసిందేనన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై మా ఎమ్మెల్యేపై గాని, మా పాలక వర్గంపై గాని మచ్చ లేకుండా ఎవరూ వెతికి చూపే విధంగా కాకుండా నిబద్ధతతో, నిజాయితీతో అభివృద్ధి సాగుతోందని మేయర్ వసీం అన్నారు. నిన్న రోజున మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చౌదరి గారు బాడుడే కార్యక్రమంలో మరువంక గురించి చెప్పడం జరిగింది. గతంలోనే చెప్పినాము, అది టెండర్ పిలిచడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి టెండర్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు డిజైన్స్ కూడా పూర్తయినాయి. ఆ బ్రిడ్జెస్ డిజైన్స్ కూడా పూర్తయినాయి. దాదాపు 10 రోజుల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆయన మొత్తం తెలుసుకొని ఏ పనులు తొందరలో ప్రారంభమవుతాయో ఆ ఇష్యూని తీసుకొచ్చి ముందు పెట్టడం చెప్తాను. ఇంకా నేను చెప్పడం ఏమంటే, ఇంకా మా టెండర్ లిస్టే ఆయనకే ఇస్తాం. మేము కొత్త పార్కులు ఏమేమి మొదలు పెడుతున్నామో ఆయన వద్దకే మేము తీసుకుపోతాము, ఆయనకే ఇచ్చేస్తాము. ఎక్కడెక్కడ ఆయన మళ్ళీ ధర్నాలు చేయాలో, దీక్ష కూర్చోవాలని చూసుకొని ఆయన మళ్ళీ అతనే మొదలుపెట్టినట్టు కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఆయన ఏం చేసినారో మీ అందరికీ తెలిసిన విషయమే. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒకసారి వారి పరిపాలనలో ఏమేమి జరిగాయో మీ అందరికీ నేను ముందుకు తీసుకొస్తాను. ఓపెన్ జిమ్స్ తీసుకురావడం జరిగింది. ఓపెన్ జిమ్స్లో ఎంత బిల్ అయింది, వాళ్ళు ఎంతకి వేయించుకున్నారో విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రవి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి తడకలేరు వరకు బ్యూటిఫికేషన్ పేరుతో మరియు సిల్ట్ రిమూవల్ కాంట్రాక్ట్ని కూడా మొత్తం తీసుకొని ఏ రోజు కూడా దాన్ని క్లీన్ చేయడం చేయలేదు, బ్యూటిఫికేషన్ చేయలేదు. దాంట్లో కూడా కొన్ని డబ్బులన్నీ కూడా వీళ్ళు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సమస్య అయితే, టౌన్ ప్లానింగ్లో తీసుకొచ్చిన వాళ్ళ అనుచరులకి బండ్లు విషయం ఇప్పించిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 4 స్కార్పియోలు ఇప్పించి వాళ్ళతో డౌన్ పేమెంట్ కట్టించి మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టించే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి కూడా బయట వస్తాయి, అన్నీ తెలియజేస్తున్నాను. నేషనల్ పార్క్ కూడా ఆ రోజులో మన అంత పెద్ద భూమి స్థలాన్ని ఆ రోజు శిల్పారామంకి ఇవ్వడం కూడా కారణం ఈయన ప్రభాకర్ చౌదరి గారు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మన మైనార్టీకి సంబంధించి పోస్ట్ మెట్రిక్ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు మనకి రాలేదంటే కన్నా కారణం దీనికి పెద్ద ఆయన మన ప్రభాకర్ చౌదరి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆ రోజు కమిషన్లో కొట్లాడి మన చేతి నుంచి వెళ్ళిపోయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా చూసుకుంటే కన్నా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వీళ్ళు శిలాఫలకాలకి పరిమితమే కాబట్టి ఏం చేయని విషయం కూడా మీ అందరికీ తెలుసు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు 300 crores రూపీస్తో బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 4 lane రోడ్ నిర్మాణం జరుగుతోంది. మరీ 300 కోట్ల రూపాయలతో మొన్నే హాస్పిటల్ని కూడా మనం ప్రారంభించడం జరిగింది. మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర గారు వస్తే కూడా దాన్ని కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈయన కారణంగా మనం ఎయిమ్స్ హాస్పిటల్ని కూడా పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసినదే. మరీ ముఖ్యంగా ప్రధాన రోడ్లు అయితే కూడా అన్నీ పూర్తి చేయబోతున్నాం. గుత్తి రోడ్ 80 కోట్ల రూపాయలతో మొన్నే పూర్తి చేయడం జరిగింది. 10-12 years నుంచి పెండింగ్ ఉన్న ఎన్టీఆర్ మార్గ్ కూడా మేము మొన్నే పూర్తి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్నల్ రోడ్స్కైనా కానివ్వండి, డ్రైనేజ్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గడప మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మన వద్దకే ఏమైనా సమస్యలను అప్పటికప్పుడే రెక్టిఫై చేసి ప్రయారిటీ వర్క్స్ కూడా అప్పటికప్పుడే పెట్టడం జరుగుతుంది. వీళ్ళు బాదుడే అని నెలకు ఒక 2-4 పెట్టి ఏం సమస్యలు తెలుసుకొని ముందుకు పోతున్నారు నాకైతే తెలియదు. మేము రోజు
ప్రతిరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పోతున్నా కూడా ఇంకా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. అయినంత వరకు అప్రోడ్ చేసి ముందుకెళ్తున్నాను అని అందుకు తెలియజేస్తున్నాను. తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో 5,000 మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రాప్తాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపు 2,000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేయించామన్నారు. ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జలకళగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని, ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటిదాకా 600 బోర్లు వేయించామన్నారు. రైతుల నుంచి విపరీతంగా డిమాండ్ పెరిగిందని రాప్తాడు నియోజకవర్గంలో 10,600 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం విధించిన లక్ష్యానికి మించిపోయిన నేపథ్యంలో తోపుదుర్తి కుటుంబం ఒక నిర్ణయం తీసుకుందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు, కనగానపల్లి, చెన్నైకొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి 1000 బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ 2 మండలాలకు 1000 బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతగా 1 కోటి రూపాయల డబ్బును రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నైకొత్తపల్లి మండలాల కన్వీనర్లకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాప్తాడు రైతుల కళ నెరవేరేటువంటి ఒక కార్యక్రమమైనటువంటి ఉచిత బోర్ల కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాము. గతంలో తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 2,000 మంది రైతులకు ఉచిత బోర్లను వేయించడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితము. మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జలకళ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇప్పటికి దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 600 బోర్లను ముఖ్యమంత్రి గారు వేయించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉండడంతో పెరిగినటువంటి డిమాండ్ నేపథ్యంలో, రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 10,600 మంది రైతులు ఉచిత బోర్లకు అప్లై చేసుకోవడం జరిగింది. పరీక్షించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మంది, 2,000 మంది, 3,000 మంది రైతులు వైఎస్ఆర్ జలకళ అనేటువంటి ఈ కార్యక్రమంలో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వానికి ఒకే నియోజకవర్గంలో 10,000 బోర్లు ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలంటే ఒక నియోజకవర్గానికి 1,200 నుంచి 1,500 బోర్లు మించి ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి అందులోన ఎన్నికల లోపు 1,00,000 మించి బోర్లను వేయడానికి అవకాశం లేదు. కాబట్టి నియోజకవర్గానికి 500 బోర్లు మించి వేయలేని పరిస్థితి ఉందనేసి ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితి ప్లస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో తోపుదుర్తి ట్రస్ట్ ద్వారా వేలాది మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసినటువంటి చరిత్ర ఉంది. రైతులు కూడా ఆ నమ్మకంతోనే అనేక మంది మాకు బోర్లు కావాలని వచ్చారు. కాబట్టి మా తోపుదుర్తి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో మండలానికి 1000 మంది చొప్పున రామగిరి, చెన్నైకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు మండలాలకు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల కలిపి 1000 అంటే నియోజకవర్గంలో 5,000 మంది రైతులకు ఉచిత బోర్లకు దాదాపుగా 10 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తామని ఈరోజు ప్రకటించడం జరుగుతోంది. ఇవి వాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తలు కలుద్దాం. నమస్కారం.